హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను వేడి అన్నంలోకి చుక్కాకు పచ్చడి అయితే చేసుకున్నాను. మీరైతే చుక్కాకుతో ఎప్పుడైనా పచ్చడి చేశారా? చేసింటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా చుక్కాకు పచ్చడి తిన్నారంటే ఖచ్చితంగా మళ్ళీ చుక్కాకు తీసుకొని పచ్చడి అయితే చేసుకుంటారు. అంత టేస్టీగా ఉంటుంది. మరి నా స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి. ఫస్ట్ అయితే పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, ఆనియన్స్, పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఇవి బాగా వేగాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న చుక్కాకు అయితే వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకున్నారంటే టేస్ట్ అయితే బాగుంటుంది. వాటర్ ఏం వేసుకోకుండా స్టవ్ అయితే సిమ్లో పెట్టుకొని ఇది బాగా దగ్గర పడే వరకు అయితే బాగా మగ్గించుకోవాలి. ఈ ప్రాసెస్లో అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు మళ్ళీ చేసుకుంటారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, ఇలా దగ్గర పడాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి.